Okay. Good morning, students. My name is MD Shakil Ahmad, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ప్లాస్మా త్వచము లేదా ఈ ప్లాస్మా త్వచానికి ఇంకొక పేరుతో మనము కణత్వచము అని కూడా అంటారు. ప్లాస్మా త్వచము అనగానేమి, ప్లాస్మా త్వచాన్ని నిరూపించే వివిధ నమూనాల గురించి మనం ఈరోజు టాపిక్లో చెప్పుకుందాం. ముందుగా చూడండి, ప్లాస్మా త్వచము లేదా దాన్ని ఇంకొక పేరుతో ఏమంటాం మనం కణత్వచము అని కూడా అంటారు. అయితే సాధారణంగా ప్లాస్మా త్వచము లేదా దీన్ని ఇంకో పేరుతో మనము కణత్వచము అని కూడా అంటారు. అయితే ముఖ్యంగా ఈ ప్లాస్మా త్వచము లేదా కణత్వచము అనేది కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న అతి పలుచని పొరనే. కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న అతి పలుచని పొరను కణత్వచము లేదా ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా పొర అని కూడా అంటారు. మళ్ళీ ఒకసారి వినండి. ప్లాస్మా త్వచం యొక్క డెఫినేషన్ లేదా కణత్వచం యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న అతి పలుచని పొరనే కణత్వచము లేదా ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా పొర అని అంటారు. అయితే ఈ కణత్వచము లేదా ప్లాస్మా త్వచము అనేది కూడా కణకవచము నిర్వర్తించే విధినే నిర్వర్తిస్తాయి. అంటే కొన్ని సందర్భాల్లో కణం యొక్క వెలుపలి భాగంలో ఉన్న కణకవచము అనేది నశించినప్పుడు లేదా క్షీణించిపోయినప్పుడు ఆ కణత్వచం నిర్వర్తించే విధిని ఆ కణకవచం నిర్వర్తించే విధిని కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న కణత్వచము అనేది నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ కణత్వచము అనేది జీవ పదార్థమును ఆవరించి ఉంటుంది. అయితే ఈ కణత్వచము అనే పదాన్ని లేదా కణత్వచాన్ని మొట్టమొదటిసారిగా ఓవర్టన్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? ఓవర్టన్ అనే శాస్త్రజ్ఞుడు కణత్వచంను కనుగొన్నాడు. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. కణత్వచం యొక్క డెఫినేషన్. కణత్వచము లేదా దీన్ని ఇంకొక పేరుతో మనం ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటారు. కణత్వచము అంటే కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న అతి పలుచని పొరనే కణత్వచము లేదా ప్లాస్మా త్వచము లేదా ప్లాస్మా పొర అని అంటారు. అయితే ఈ కణత్వచం అనేది ఎక్కడ ఉంటుంది? కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న నిర్మాణాన్ని. ఎప్పుడైతే ఈ కణకవచము అనేది క్షీణించిపోతుందో లేదా నశించిపోతుందో అప్పుడేమవుతుందంటే ఈ కణకవచం నిర్వర్తించే విధిని కణత్వచము నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ కణత్వచము అనేది జీవ పదార్థమును ఆవరించి ఉంటుంది. మరియు అదేవిధంగా కణత్వచాన్ని మొట్టమొదటిసారిగా ఓవర్టన్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? ఓవర్టన్ అనే శాస్త్రజ్ఞుడు కణత్వచము లేదా ప్లాస్మా త్వచాన్ని కనుగొన్నాడు. దెన్ నెక్స్ట్ ఇక్కడ కణత్వచంలో ముఖ్యంగా వివిధ రకాల రసాయనిక పదార్థాలు ఉంటాయి. కణత్వచంలో ముఖ్యంగా వివిధ రకాల రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఆ రసాయనిక పదార్థాలు ఏవి అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్. సో అయితే ఇక్కడ చూడండి, మనము ప్రతి కణత్వచంలో కూడా రసాయనిక పదార్థమైన ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ అనేవి ఎక్కువ శాతంలో ఉంటాయి. మరియు కార్బోహైడ్రేట్స్ అనేవి కణత్వచంలో తక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి పరిధీయ ప్రోటీన్లు. పరిధి అంటే ఏంటి? వెలుపలి భాగంలో. రెండోది అంతర్గత ప్రోటీన్లు.
ఓకే, ఇప్పుడు చూడండి మనం చెప్పుకుంటుంది ఏమంటే పరిధీయ ప్రోటీన్లు. పరిధీయ ప్రోటీన్లు అంటే ఏమంటున్నాం మనం? లిపిడ్ అణువుల తల భాగం పైన వదులుగా ఉన్న ప్రోటీన్లను పరిధీయ ప్రోటీన్లు అని అంటారు. లిపిడ్ అణువుల తల భాగము పైన వదులుగా ఉన్న ప్రోటీన్లను పరిధీయ ప్రోటీన్లు అని అంటారు. నెక్స్ట్ చూడండి అంతర్గత అంటే ఏంటి? లోపల అని చెప్పుకుంటాం మనం. ఓకే, లిపిడ్ అణువుల లోపల ఉన్న ప్రోటీన్లని అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. కణత్వచంలో ఉండే రసాయనిక పదార్థాలు ఏవేవి చెప్పుకుంటున్నాం మనం? ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కూడా ఏర్పడినాయి. కానీ ప్రతి కణత్వచంలో కూడా ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ అనేవి ఎక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి, మరియు కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ప్రోటీన్స్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి పరిధీయ ప్రోటీన్లు, లేదా వీటిని ఇంకో పేరుతో మనం బహిర్గత ప్రోటీన్లు అని కూడా అనవచ్చు. రెండవది అంతర్గత ప్రోటీన్లు. చూడండి, ఇక్కడ పరిధీయ ప్రోటీన్లు లేదా బహిర్గత ప్రోటీన్లు అంటే లిపిడ్ అణువుల యొక్క తలభాగము పైన వదులుగా ఉన్న ప్రోటీన్లనే పరిధీయ ప్రోటీన్లు అని అంటారు. లిపిడ్ అణువుల తలభాగం పైన వదులుగా ఉన్న ప్రోటీన్లను పరిధీయ ప్రోటీన్లు అని, లిపిడ్ అణువుల యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న ప్రోటీన్లనే అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. నెక్స్ట్, ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు. ఓకే, ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు ముఖ్యంగా వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ ప్రమాణ త్వచ నమూనా సిద్ధాంతము. దీన్నే ఇంకో పేరుతో మనం ట్రైలామెల్లార్ నమూనా అని కూడా అంటారు. ఫస్ట్ వన్ ప్రమాణ త్వచ సిద్ధాంతము, లేదా దాన్ని ఇంకో పేరుతో ట్రైలామెల్లార్ నమూనా, లేదా దాన్ని ఇంకో పేరుతో శాండ్విచ్ నమూనా అని కూడా అంటారు. రెండవది డేవిడ్సన్ నమూనా, మూడవది మిసెల్లార్ నమూనా, నాలుగవది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఈ విధంగా ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు వివిధ రకాలుగా ఏర్పడి ఉంటాయి. చూడండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, ప్లాస్మా త్వచానికి ఇంకో పేరు కణత్వచం అని కూడా అంటారు. కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న నిర్మాణాన్ని కణత్వచము లేదా ప్లాస్మా త్వచము అని అంటారు. అయితే ఈ కణత్వచము అనేది కణకవచం నిర్వర్తించే విధులను నిర్వర్తిస్తాయి. అయితే ఎప్పుడైతే కణకవచం అనేది నశించిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ కణత్వచమే కణకవచం వలె పనిచేస్తుంది. నెక్స్ట్, ప్రతి కణత్వచము కూడా కణం యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న జీవ పదార్థాన్ని ఆవరించి ఉంటుంది. నెక్స్ట్, కణత్వచంలో వివిధ రసాయనిక పదార్థాలు ఉంటాయి. వాటిలో ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ అనేవి ఎక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి, మరియు కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్స్ అనేవి మళ్ళీ రెండు రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి పరిధీయ ప్రోటీన్లు, రెండవది అంతర్గత ప్రోటీన్లు. ఓకే, చూడండి, ఇక్కడ పరిధీయ ప్రోటీన్లు అంటే లిపిడ్ అణువుల యొక్క తలభాగము పైన వదులుగా ఉన్న ప్రోటీన్లనే పరిధీయ ప్రోటీన్లు అని అంటారు. లిపిడ్ అణువుల యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న ప్రోటీన్లనే అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. నెక్స్ట్, ప్లాస్మా త్వచమును లేదా కణత్వచమును నిరూపించే సిద్ధాంతాలు. అయితే ఈ కణత్వచము లేదా ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు ఈ క్రింది రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రమాణ త్వచ సిద్ధాంతము, లేదా దీన్ని ఇంకొక పేరుతో ట్రైలామెల్లార్ నమూనా, లేదా ఇంకొక పేరుతో మనం శాండ్విచ్ నమూనా అని కూడా అంటారు. రెండవది డేవిడ్సన్ నమూనా, మూడవది మిసెల్లార్ నమూనా, నాలుగవది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రమాణ త్వచ నమూనా, లేదా దీన్ని ఇంకో పేరుతో ఏమంటాం మనము ట్రైలామెల్లార్ నమూనా, లేదా దీన్ని ఇంకో పేరుతో ఏమంటాం మనము శాండ్విచ్ నమూనా అని కూడా అంటారు.
ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్రమాణ త్వచ నమూనా యొక్క డయాగ్రామ్ని మనం పరిశీలిస్తే, ఓకే, వెలుపలి భాగంలో ఓకే పోలార్ భాగము తల భాగం ఉంటుంది. క్రింది భాగంలో ఓకే తోక భాగాలు ఏర్పడి ఉంటాయి. ఓకే, నాన్ పోలార్ తోక భాగం ఇక్కడ చూడండి. ఓకే, గుండ్రంగా ఉన్న పోలార్ తల భాగము. ఓకే, గుండ్రంగా ఉన్న పోలార్ తల భాగము, ఇది పోలార్ తల భాగం. నెక్స్ట్ వెనుక చూడండి, ఇదంతా కూడా నాన్ పోలార్ తోక భాగము. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనము ప్రమాణ త్వచ సిద్ధాంతము లేదా ట్రైలామెల్లార్ నమూనా, శాండ్విచ్ నమూనా గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి, ఈ నమూనా ప్రకారము కణత్వచంలో, ఇక్కడ చూడండి, ఈ నమూనా ప్రకారం కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, 3 స్తరాలు అంటే ఇదొక స్తరం, నెక్స్ట్ రెండో స్తరం, ఇది మధ్య భాగం, ఇదంతా స్తరం, 3 స్తరాలు. ఓకే, ఈ నమూనా ప్రకారం కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. మధ్య స్తరము తేలిక వర్ణంలోను, దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలోను ఉంటాయి. ఓకే, మధ్యస్తరము తేలిక వర్ణంలోను, ఇదంతా కూడా మధ్యస్తరము. మధ్యస్తరము అనేది తేలిక వర్ణంలోను, దీనికి ఇరువైపులు ఉన్న స్తరాలు అంటే ఈ భాగము ప్లస్ ఈ భాగం, దీనికి ఇరువైపులా ఉన్న స్తరాలు అనేవి గాఢ వర్ణములోను కనిపిస్తాయి. ఓకే, ఈ నమూనా ప్రకారము కణత్వచంలో 3 స్తరాలు ఉన్నాయి. మధ్యస్తరము తేలిక వర్ణంలోను, దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు అనేవి గాఢ వర్ణంలోను ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మధ్యస్తరములో 2 వరుసల పాస్పోలిపిడ్స్ ఉంటాయి. దీనికి ఇరువైపులా దీనికి ఇరువైపులా ప్రోటీన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, మధ్యస్తరంలో పాస్పోలిపిడ్స్, ఇవన్నీ కూడా పాస్పోలిపిడ్స్. మధ్యస్తరం ఎట్లుంటుందని చెప్పుకున్నాం మనం, తేలిక వర్ణంలో ఉంటుంది. తేలిక వర్ణంలో ఉండడానికి కారణం ఏమంటే, ఇవి పాస్పోలిపిడ్స్ అనే రసాయనిక పదార్థంతో నిర్మితమై ఉంటుంది. దానికి ఇరువైపులా ఇక్కడ రౌండ్స్ ఉన్నాయా, ఈ 2 స్తరాలు కూడా గాఢమైన వర్ణంలో ఉంటాయి. ఈ గాఢమైన వర్ణంలో ఉండడానికి రీజన్ ఏమంటే, ఈ ప్రోటీన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రోటీన్ అనే పదార్థంతో నిర్మితం ఉంటుంది కాబట్టి ఈ 3 వరుసల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనము ట్రైలామెల్లార్ నమూనా అని కూడా అంటారు. ఓకే, సో ఈ సిద్ధాంతాన్ని రాబర్ట్సన్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు కాబట్టి దీన్ని ప్రమాణ త్వచ నమూనా అని కూడా అంటారు. ఓకే, సో ఇది ప్రమాణ త్వచ సిద్ధాంతము. ఓకే, ఈ సిద్ధాంతం ప్రకారము గుండ్రంగా ఉన్న తల భాగం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తోక భాగము. ఓకే, ఈ నమూనా ప్రకారం కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. మధ్యస్తరము అనేది తేలిక వర్ణంలోను కాబట్టి ఇది పాస్పోలిపిడ్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలోనూ ఉంటాయి. ఇవి గాఢ వర్ణంలో ఉంటాయి కాబట్టి ఇవి ప్రోటీన్ అనే పదార్థముతో నిర్మితమై ఉంటుంది. ఇవన్నీ కూడా 3 వరుసల్లో ఉంటాయి కాబట్టి వీటిని ట్రైలామెల్లార్ నమూనా అని అంటారు. నెక్స్ట్ డేవిడ్సన్ నమూనా, లేదా దీన్ని ఇంకో పేరుతో మనం
శాండ్విచ్ అంటే ఇది శాండ్విచ్ను పోలి ఉంటుంది. నెక్స్ట్ డేవిడ్సన్ నమూనా. ఓకే, ఈ డేవిడ్సన్ నమూనా అనేది కూడా డేవిడ్ మరియు డేనియల్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఇది కూడా చూడండి, అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా ఇది ప్రమాణత్వచ సిద్ధాంతాన్ని లేదా ప్రమాణత్వచ నమూనానే పోలి ఉంటుంది. ఇక్కడ చూడండి, గుండ్రటి తల భాగము, నెక్స్ట్ నాన్ పోలార్ తోక భాగం. ఓకే, దెన్ నెక్స్ట్ సిద్ధాంతమే శాండ్విచ్ నమూనా లేదా డేనియల్ మరియు డావ్సన్ నమూనా. ఓకే, సెకండ్ వన్ డేవిడ్సన్ నమూనా. అయితే దీన్ని 1935వ సంవత్సరంలో డేవిడ్ మరియు డేనియల్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. దీనిని డేవిడ్ మరియు డేనియల్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. వీరి ప్రకారము కూడా పైవైపున ఉన్న తలభాగము అనేది ప్రోటీన్స్ అనే స్తరముతో నిర్మితమై ఉంటుంది. మధ్య భాగంలో ఉన్న స్తరాలు పాస్పోలిపిడ్స్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. పై భాగము ప్రోటీన్ స్తరాలతో నిర్మితమై ఉంటే మధ్య భాగము పాస్పోలిపిడ్స్ అనే పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి పై భాగంలో పోలార్ తల భాగము, నెక్స్ట్ మధ్య భాగంలో నాన్ పోలార్ తోక భాగము ఉంటుంది. పై భాగము పోలార్ తల భాగము, మధ్య భాగంలో నాన్ పోలార్ తోక భాగం. ఇది ఇక్కడ పై భాగం కూడా ప్రోటీన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటే మధ్య భాగం పాస్పోలిపిడ్స్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? డేవిడ్సన్ అనే శాస్త్రజ్ఞుడు 1935వ సంవత్సరంలో ప్రతిపాదించారు. కాబట్టి దీన్ని డేవిడ్సన్ నమూనా అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ డేవిడ్సన్ నమూనా కూడా అన్ని విధాలుగా కూడా ప్రమాణత్వచ నమూనానే పోలి ఉంటుంది. ఈ ప్రమాణత్వచ నమూనా ప్రకారం గుండ్రటి పోలార్ భాగము, మధ్య భాగంలో నాన్ పోలార్ తోక భాగం ఉంటుంది. అయితే గుండ్రటి తల భాగము అనేది ప్రోటీన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటే మధ్యలో ఉన్న నాన్ పోలార్ భాగం అనేది పాస్పోలిపిడ్స్ అనే పదార్థముతో నిర్మితమై ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ పోలార్ తల భాగం అనేది ప్రోటీన్ పదార్థంతో నిర్మితమై ఉంటుంది. నాన్ పోలార్ తోక భాగం అనేది పాస్పోలిపిడ్స్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి ఇది కూడా త్రిపటలయుత అంటే 3 వరుసల్లో ఏర్పడి ఉంటుంది. కాబట్టి తల భాగము గుండ్రటి భాగం అనేది జలప్రియ భాగముగాను, తోక భాగము అనేది జల విరోధక భాగముగాను ఏర్పడి ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ సిద్ధాంతము మిసెల్లార్ నమూనా. ఓకే, దెన్ థర్డ్ వన్ మిసెల్లార్ నమూనా. అయితే ఈ మిసెల్లార్ నమూనాను మొట్టమొదటిసారిగా హీలియర్, హఫ్మాన్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మిసెల్లార్ నమూనాను ఎవరు కనుగొన్నారు? హీలియర్ మరియు హఫ్మాన్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీని ప్రకారము ప్లాస్మా పొరలో పాస్పోలిపిడ్స్ లోపల గోళాకారమైన మిసెల్లే అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. ఓకే, ఈ మిసెల్లార్ నమూనా ప్రకారము దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? హీలియర్ మరియు హఫ్మాన్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ఈ మిసెల్లార్ నమూనా ప్రకారము ప్లాస్మా పొరలో పాస్పోలిపిడ్స్ అయితే ఇక్కడ పాస్పోలిపిడ్స్ యొక్క లోపలి వైపున గోళాకారమైన మిసెల్లే అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. అయితే ప్రతి మిసిల్లే నందు కూడా 6 నుంచి 8 వరకు పాస్పోలిపిడ్స్ ఉండును. నెక్స్ట్ సిద్ధాంతమే
ఫోర్త్ వన్ ఫ్లూయిడ్. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ చూడండి. ఫోర్త్ వన్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఇక్కడ రెండు భాగాలు మనం గుర్తించాలి. ఒకటి ఇంటెగ్రల్ ప్రోటీన్, పరిధీయ ప్రోటీన్లు, అంతర్గత ప్రోటీన్లు. రెండవది అవుట్ సైడ్ సెల్ గ్లైకోలిపిడ్స్, గ్లైకోప్రోటీన్స్. నెక్స్ట్ వెలుపలి భాగంలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, వీటిని పరిధీయ ప్రోటీన్. రెండవది ఇంటెగ్రల్ ప్రోటీన్స్ అంటే అంతర్గత ప్రోటీన్లు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. చూడండి ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను మొట్టమొదటిసారిగా సింగర్ మరియు నికల్సన్లు అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎవరు ప్రతిపాదించారు? సింగర్ మరియు నికల్సన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించారు. అయితే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించారు. కాబట్టి ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించిన సిద్ధాంతం ఏది అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ సిద్ధాంతము. ఓకే, మళ్ళీ ఒకసారి వినండి. ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? సింగర్ మరియు నికల్సన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మరి అదేవిధంగా ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ సిద్ధాంతాన్ని సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. మరియు ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అనేది ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించిన సిద్ధాంతము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ సిద్ధాంతం ప్రకారము కణత్వచంలో పెద్ద ప్రోటీన్లు మొజాయిక్ రూపంలో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఈ పింక్ కలర్లో ఉన్నవన్నీ కూడా పెద్ద ప్రోటీన్లు. ఇవన్నీ పింక్ కలర్లో ఉన్న కూడా లిపిడ్స్. ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నవి చూడండి, ఇవన్నీ కూడా లిపిడ్స్, ఇవన్నీ కూడా ప్రోటీన్స్. లిపిడ్స్ యొక్క లోపలి ప్రదేశంలో పరిమాణంలో పెద్దవిగా ఉన్న ప్రోటీన్లు అక్కడక్కడ మధ్య భాగంలో ఏర్పడి ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? కణత్వచంలో పెద్ద ప్రోటీన్లు మొజాయిక్ రూపంలో ఉంటాయి. నెక్స్ట్ లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అనేవి మంచు దిబ్బలలాగా తేలియాడుతూ ఉంటాయి. చూడండి, ఇవి లిపిడ్స్. లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అంటే ఇవి చూడండి. లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అనేవి మంచు దిబ్బలలాగా అక్కడక్కడ తేలియాడుతుంటాయి. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ అక్కడక్కడ తేలియాడుతూ ఉంటాయి. ఓకే, ఒకసారి వినండి. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా దీన్ని సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. మరియు ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించారు. నెక్స్ట్ కణత్వచంలో పెద్ద ప్రోటీన్లు అనేవి మొజాయిక్ రూపంలో ఉంటాయి. అంటే మంచు దిబ్బలలాగా ఏర్పడి ఉంటాయి. కాబట్టి లిపిడ్స్ అనే మహాసముద్రంలో ఈ ప్రోటీన్స్ అనేవి మంచు దిబ్బలలాగా తేలియాడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ త్వచం యొక్క వెలుపలి భాగంలో ఉన్న ప్రోటీన్లను పరిధీయ ప్రోటీన్లు లేదా ఉపరితల ప్రోటీన్లు అని. నెక్స్ట్ అయితే ఈ ఉపరితల ప్రోటీన్లను మనము లిపిడ్స్ల నుంచి సులభంగా విడదీయవచ్చు. నెక్స్ట్ త్వచం యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న ప్రోటీన్లనే అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. అయితే ఈ అంతర్గత ప్రోటీన్లను మనం లిపిడ్స్ సముద్రం నుంచి సులభంగా విడదీయలేము. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఒకసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం మనము.
ప్లాస్మా త్వచంను లేదా కణత్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు. ముందుగా మనం చెప్పుకున్నాము కణత్వచము అంటే ఏంటి? కణకవచం యొక్క క్రింది భాగంలో ఉన్న నిర్మాణాన్నే కణత్వచము అని అంటారు. అయితే ఈ కణత్వచము అనేది ఎప్పుడైతే కణకవచము అనేది క్షీణించిపోతుందో అప్పుడు ఈ కణత్వచమే కణకవచం వలె పనిచేస్తుంది. అంటే కణత్వచము నిర్వర్తించే అన్ని విధులను కూడా ఈ కణత్వచమే నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ కణత్వచం అనేది ముఖ్యంగా లిపిడ్స్, పాస్పోలిపిడ్స్ మరియు ప్రోటీన్స్ అనే పదార్థంతో కార్బోహైడ్రేట్స్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. అయితే వీటిలో ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి ఎక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి మరియు అదేవిధంగా కణత్వచంలో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ శాతంలో ఏర్పడి ఉంటాయి. ఓకే, అయితే వీటిలో 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. కణత్వచం యొక్క వెలుపలి భాగంలో ఉన్న ప్రోటీన్లను పరిధీయ ప్రోటీన్లు అని, కణత్వచం యొక్క లోపలి భాగంలో ఏర్పడి ఉన్న ప్రోటీన్లను అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. నెక్స్ట్ ప్లాస్మా త్వచము లేదా కణత్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు. అయితే ఈ ప్లాస్మా త్వచం లేదా కణత్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు ముఖ్యంగా 4 రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి ప్రమాణ త్వచ సిద్ధాంతము లేదా దీన్నే ట్రైలామెల్లార్ నమూనా. ఓకే, ప్రమాణ త్వచ సిద్ధాంతం లేదా దీన్నే ట్రైలామెల్లార్ నమూనా లేదా దీన్నే శాండ్విచ్ నమూనా అని అంటారు. రెండవది డేవిడ్సన్ నమూనా, మూడవది మిసెల్లార్ నమూనా, నాలుగవది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఫస్ట్ వన్ ప్రమాణత్వచ నమూనా. ఇది ప్రమాణత్వచ నమూనా. అయితే ఈ ప్రమాణత్వచ నమూనాని పిలిచింది మాత్రం రాబర్ట్సన్ అనే శాస్త్రజ్ఞుడు. రాబర్ట్సన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రమాణత్వచ నమూనా అని పిలవడం అనేది జరిగినది. చూడండి, ప్రమాణత్వచ నమూనా అన్న ఒకటే, ట్రైలామెల్లార్ నమూనా అన్న ఒకటే, శాండ్విచ్ నమూనా అంటే ఇది ఇట్లాంటి శాండ్విచ్ను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని శాండ్విచ్ నమూనా అని కూడా అంటారు. అయితే ముఖ్యంగా చూడండి, ఈ ప్రమాణ త్వచంలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి గుండ్రంగా ఉన్న తల భాగము, లోపల తోక భాగం. ఓకే, నెక్స్ట్ అయితే ఈ నమూనా ప్రకారము అంటే ఈ శాండ్విచ్ నమూనా ప్రకారం కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. వాటిలో మధ్యస్థరము అనేది పాస్పోలిపిడ్స్ అనే పదార్థముతో నిర్మితమై ఉంటాయి. ఈ పాస్పోలిపిడ్స్ అనే పదార్థంతో ఈ మధ్యస్థరము అనేది నిర్మితమై ఉంటుంది కాబట్టి ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, ఈ నమూనా ప్రకారము కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. వీటిలో మధ్యస్థరము తేలిక వర్ణంలోను, దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలోను ఉంటాయి. ఓకే, మధ్యస్థరము తేలిక వర్ణంలోను, దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలోను ఏర్పడి ఉంటాయి. అయితే ఈ తేలిక వర్ణంలో మధ్యస్థరం ఉండడానికి కారణం ఏమంటే మధ్యస్థరము అనేది 2 వరుసల పాస్పోలిపిడ్ల అణువులను కలిగి ఉంటుంది. ఇది 2 వరుసల పాస్పోలిపిడ్ అణువులను కలిగి ఉంటుంది కాబట్టి ఇది తేలిక వర్ణంలో కనిపిస్తుంది. దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలో కనిపిస్తాయి. ఇవి గాఢ వర్ణంలో కనిపించడానికి కారణం ఏమంటే ఇవి ప్రోటీన్ అణువులను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ట్రైలామెల్లార్ నమూనా అని కూడా అంటారు. దెన్ రెండవది డేవిడ్సన్ నమూనా. ఈ డేవిడ్సన్ నమూనా డయాగ్రామ్ చూడండి, ఇది కూడా అన్ని విధాలుగా శాండ్విచ్నే పోలి ఉంటుంది. అయితే ఈ డేవిడ్సన్ నమూనా కూడా అన్ని విధాలుగా ప్రమాణత్వచ నమూనా సిద్ధాంతాన్నే పోలి ఉంటుంది. అయితే ఈ డేవిడ్సన్ నమూనాను మొట్టమొదటిసారిగా 1935వ సంవత్సరంలో డేవిడ్ మరియు డేనియల్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు కాబట్టి ఈ నమూనానే డేవిడ్సన్ నమూనా అని అంటారు. ఓకే, ఈ నమూనా ప్రకారము దీన్ని ఎవరు కనుక్కున్నారు? డేవిడ్సన్ నమూనాను డేవిడ్ మరియు డేనియల్ అనే 2 శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు కాబట్టి ఈ నమూనానే డేవిడ్సన్ నమూనా అని అంటారు. అయితే ఈ డేవిడ్సన్ నమూనా ప్రకారము
పైన పోలార్ తల భాగం ఉంటుంది గుండ్రటి, క్రింది భాగంలో నాన్ పోలార్ తోక భాగం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, వీటిలో నాన్ పోలార్ తోక భాగం అనేది ప్రోటీన్ స్థరంతో నిర్మితమై ఉంటే, నాన్ పోలార్ తల భాగము అనేది పాస్పోలిపిడ్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటే, పోలార్ తల భాగము అనేది ప్రోటీన్ స్థరముతో నిర్మితమై ఉంటుంది. నాన్ పోలార్ తోక భాగము అనేది పాస్పోలిపిడ్ అనే పదార్థముతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి ఇది త్రిపటలయుతంగా ఏర్పడి ఉంటుంది. అయితే వీటిలో చూడండి, పోలార్ తల భాగము అనేది జలప్రియ భాగంగాను ఏర్పడి ఉంటుంది, మరియు నాన్ పోలార్ తోక భాగము అనేది జల విరోధక భాగంగాను ఏర్పడి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ మిసెల్లార్ నమూనా. మూడవ నమూనానే మిసెల్లార్ నమూనా. అయితే ఈ మిసెల్లార్ నమూనాను మొట్టమొదటిసారిగా హీలియర్ మరియు హఫ్మాన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? హీలియర్ మరియు హఫ్మాన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ఈ మిసెల్లార్ నమూనాను కనుగొన్నారు. ఈ నమూనా ప్రకారము ప్లాస్మా పొరలో పాస్పోలిపిడ్స్ యొక్క లోపలి ప్రదేశంలో గోళాకారమైన మిసెల్లే అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. ఈ నమూనా ప్రకారం ప్లాస్మా పొరలో లిపిడ్స్ యొక్క లోపలి ప్రదేశంలో గోళాకారమైన మిసెల్లే అనే ఉప ప్రమాణాలు ఉంటాయి. అయితే ప్రతి మిసెల్లే నందు కూడా 6 నుంచి 8 వరకు పాస్పోలిపిడ్స్ ఉండును. నెక్స్ట్ వన్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. అయితే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను మొట్టమొదటిసారిగా సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎవరు కనుగొన్నారు? సింగర్ మరియు నికల్సన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను కనుగొన్నారు. మరియు ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించిన నమూనా ఏది అంటే కూడా ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఇక్కడ చూడండి ఒకసారి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా యొక్క డయాగ్రామ్ చూడండి. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా యొక్క డయాగ్రామ్. అయితే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను మొట్టమొదటిసారిగా సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. ఎవరు కనుగొన్నారు? ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. కణత్వచంలో సాధారణంగా పరిమాణంలో పెద్దవిగా ఉన్న ప్రోటీన్లు అనేవి మొజాయిక్ రూపంలో ఉంటాయి, మరియు లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అనేవి మంచు దిబ్బలలాగా తేలియాడుతూ కనిపిస్తాయి. చూడండి, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అంటే దీన్ని సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. అయితే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించడం అనేది జరిగినది. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారము లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అవి మంచు దిబ్బలలాగా తేలియాడుతూ ఉంటాయి, మరియు ఈ కణత్వచంలో పెద్ద ప్రోటీన్లు అనేవి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ రూపంలో కణత్వచం వెలుపల ఉన్న ప్రోటీన్లు, అంటే వీటిలో ముఖ్యంగా 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. కొన్ని ప్రోటీన్లు కణత్వచం యొక్క వెలుపలి భాగంలో ఉంటాయి, కొన్ని ప్రోటీన్లు కణత్వచం యొక్క లోపలి ప్రదేశంలో ఉంటాయి. కాబట్టి వీటిని కణత్వచం యొక్క వెలుపలి భాగంలో ఉన్న ప్రోటీన్లని ఉపరితల ప్రోటీన్లు అని, కణత్వచం యొక్క లోపలి భాగంలో ఉన్న ప్రోటీన్లని అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. అయితే కణత్వచం యొక్క వెలుపలి భాగంలో ఉన్న ప్రోటీన్లను మనం సులభంగా విడదీయవచ్చు, మరి కణత్వచం యొక్క లోపలి ప్రదేశంలో ఉన్న ప్రోటీన్లను మనం సులభంగా విడదీయలేము.
ఓకే, దెన్ నెక్స్ట్ ప్లాస్మా త్వచంను నిరూపించే లేదా ప్లాస్మా త్వచం యొక్క విధులు. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, కణముకు సాధారణంగా ఈ ప్లాస్మా త్వచం లేదా కణత్వచము విధుల్లో మొదటిది కణానికి స్థితిస్థాపక శక్తిని కలిగి ఉండును. మరియు రెండవది ఏమంటే కణానికి భౌతిక ఆకారాన్ని ఇవ్వడంలో మరియు కణానికి రక్షణను కలుగజేయడంలో కూడా ముఖ్యంగా ఈ ప్లాస్మా త్వచము అనేది ఉపయోగపడుతుంది. ఓకే, కణానికి స్థితిస్థాపక గుణాన్ని ఈ ప్లాస్మా త్వచము కలిగి ఉండును. రెండవది కణానికి భౌతిక ఆకారంను ఇవ్వడంలోనూ మరియు కణానికి ఒక నిర్దిష్టమైన రక్షణను కలిగించడంలో కూడా ఈ ప్లాస్మా త్వచము లేదా కణత్వచము అనేది ఉపయోగపడుతుంది. మరియు నెక్స్ట్ పాయింట్, భేదక పారగమ్య లక్షణాన్ని కూడా ఈ ప్లాస్మా త్వచము అనేది నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు వీటిలో ఇంకా మనకు 3 రకాల విధులు కూడా ఉంటాయి. ఒకటి నిష్క్రియ శోషణ, రెండవది సక్రియ శోషణ, మూడవది ఎండోమైటాసిస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ విధి ఏం చెప్పుకున్నాం, ఈ కణానికి స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది, మరియు కణానికి నిర్దిష్టమైన భౌతిక ఆకారాన్ని ఇవ్వడంలో మరియు రక్షణను ఇవ్వడంలో కూడా ఈ ప్లాస్మా త్వచం ఉపయోగపడుతుంది. మరియు భేదక పారగమ్య లక్షణాన్ని కూడా ఇది చూపుతుంది. నెక్స్ట్ వీటితో పాటు ఇవి ముఖ్యంగా మళ్ళీ వివిధ రకాల విధులను నిర్వర్తిస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ నిష్క్రియ శోషణ, శక్తి వినియోగం లేకుండా జరిగే శోషణనే నిష్క్రియ శోషణ అని అంటారు. ఓకే, నిష్క్రియ శోషణ అంటే శక్తితో సంబంధం లేకుండా జరిగే శోషణ, దీన్నే నిష్క్రియ శోషణ అని అంటారు. కాబట్టి శక్తి వినిమయం లేని శోషణనే నిష్క్రియ శోషణ అని అంటారు. సక్రియ శోషణ అంటే శక్తి వినిమయంతో లేదా శక్తి వినియోగంతో జరిగే శోషణనే సక్రియ శోషణ అని అంటారు. మూడవది ఎండోమైటాసిస్. ఓకే, ఎండోమైటాసిస్ అంటే పెద్ద పరిమాణంలో ఉండే పదార్థ అణువులు. ఎండోమైటాసిస్ అంటే పెద్ద పరిమాణంలో ఉండే పదార్థ అణువులు ప్లాస్మా త్వచము వాటి చుట్టూ కోశాలను ఏర్పరచుకొని జాంతవ భక్షణ పద్ధతిలో కణములోనికి గ్రహించే ప్రక్రియనే ఎండోమైటాసిస్ అంటారు. ఓకే, నిష్క్రియ శోషణ అంటే శక్తితో లేదా శక్తి వినిమయం లేకుండా జరిగే శోషణనే నిష్క్రియ శోషణ అని అంటారు. సక్రియ శోషణ అంటే శక్తి వినియోగంతో జరిగే శోషణనే సక్రియ శోషణ అని అంటారు. నెక్స్ట్ ఎండోమైటాసిస్ అంటే పెద్ద పరిమాణంలో ఉండే పదార్థ అణువులు అనేవి ప్లాస్మా త్వచము వాటి చుట్టూ ఉన్న కోశాలను ఏర్పరచుకొని జాంతోభక్షణ పద్ధతిలో కణంలోనికి గ్రహించే విధానాన్నే ఎండోమైటాసిస్ అని అంటారు. సో స్టూడెంట్స్, ఇది మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ప్లాస్మా త్వచము అంటే ఏంటి, ప్లాస్మా త్వచము ఎక్కడ ఉంటుంది, ప్లాస్మా త్వచమును నిరూపించే సిద్ధాంతాలు అనేవి ఎన్ని రకాలుగా ఏర్పడి ఉన్నవి, నెక్స్ట్ అదేవిధంగా ప్లాస్మా త్వచాన్ని నిరూపించే విధుల గురించి కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఓకే, ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు ముఖ్యంగా 4 రకాలు, లేదా కణత్వచాన్ని నిరూపించే సిద్ధాంతాలు ముఖ్యంగా 4 రకాలు. ఒకటి ప్రమాణ త్వచ సిద్ధాంతము, లేదా దీన్ని ఇంకో పేరుతో ట్రైలామెల్లార్ నమూనా అని అంటాం. రెండవది డేవిడ్సన్ నమూనా, మూడవది మిసెల్లార్ నమూనా, నాలుగవది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఓకే, ఒకటి ప్రమాణ త్వచ నమూనా, రెండవది డేవిడ్సన్ నమూనా, మూడవది మిసెల్లార్ నమూనా, నాలుగవది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా.
ఫస్ట్ వన్ ప్రమాణ త్వచ నమూనా. దీని డయాగ్రామ్ చూడండి ఒకసారి. జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాం ఒకసారి. ప్రమాణ త్వచ నమూనా లేదా దీన్ని ఇంకో పేరుతో మనం ట్రైలామెల్లార్ నమూనా లేదా శాండ్విచ్ నమూనా అని కూడా అంటాం. ఈ నమూనా ప్రకారం కణత్వచంలో 3 స్తరాలు ఉంటాయి. వాటిలో మధ్యస్థరము అనేది తేలిక వర్ణంలోను మరియు దానికి ఇరువైపులా ఉన్న స్తరాలు గాఢ వర్ణంలోను కనిపిస్తాయి. మధ్యస్థరము అనేది తేలిక వర్ణంలో ఉండడానికి కారణం ఏమంటే ఇది 2 వరుసల పాస్పోలిపిడ్స్ అణువులతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి మధ్యస్థరం తేలిక వర్ణంలో ఉంటుంది. దానికి ఇరువైపులా ఉన్న 2 స్తరాలు కూడా ప్రోటీన్ అనే పదార్థముతో నిర్మితమై ఉంటాయి. కాబట్టి వీటిని ట్రైలామెల్లార్ నమూనా అని అంటారు. అంటే పాస్పోలిపిడ్ స్తరానికి ఇరువైపులా కూడా ప్రోటీన్ అణువులు అనేవి పరిచినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి దీన్నే ట్రైలామెల్లార్ నమూనా అని అంటారు. దెన్ నెక్స్ట్ వన్ డేవిడ్సన్ నమూనా. ఇది డేవిడ్సన్ నమూనా యొక్క డయాగ్రామ్. ఆల్రెడీగా వీటి గురించి చెప్పుకున్నాం మనం. అయితే ఈ డేవిడ్సన్ నమూనాను మొట్టమొదటిసారిగా 1935వ సంవత్సరంలో డేవిడ్ మరియు డేనియల్ అనే శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. అయితే ఈ డేవిడ్సన్ నమూనా ప్రకారం ప్రోటీన్ స్తరాల యొక్క మధ్య భాగంలో పాస్పోలిపిడ్ స్తరాలు ఉంటాయి. కాబట్టి వీటిలో గుండ్రటి పోలార్ తల భాగము, మధ్య భాగంలో నాన్ పోలార్ తోక భాగం ఉంటుంది. పోలార్ తల భాగము అనేది ప్రోటీన్ అనే పదార్థంతో నిర్మితం ఉంటే నాన్ పోలార్ తోక భాగము అనేది పాస్పోలిపిడ్ స్తరంతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి ఇది 3 వరుసలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా త్రిపటలయుతంగా కనిపిస్తుంది. అయితే వీటిలో పోలార్ తల భాగము జలప్రియ భాగం గాను, నెక్స్ట్ నాన్ పోలార్ తోక భాగము జల విరోధక భాగంగాను ఉంటుంది. 3వ నమూనానే మిసెల్లార్ నమూనా. ఈ మిసెల్లార్ నమూనాను మొట్టమొదటిసారిగా హిలియర్ హఫ్మాన్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నారు. ఈ నమూనా ప్రకారము ప్లాస్మా పొరలో పాస్పోలిపిడ్స్ యొక్క లోపలి వైపున గోళాకారమైన మిసెల్లే అనే ఉప ప్రమాణాలు ఉండును. ప్రతి మిసెల్లే నందు కూడా 6 నుంచి 8 వరకు పాస్పోలిపిడ్స్ ఉంటాయి. దెన్ లాస్ట్ నమూనానే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. అయితే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాను ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఆమోదించారు. మరియు దీన్ని కనుగొన్నది మాత్రం సింగర్ మరియు నికల్సన్ అనే శాస్త్రజ్ఞులు. అయితే ఈ కణత్వచంలో పరిమాణంలో పెద్దవిగా ఉన్న ప్రోటీన్లు అనేవి మొజాయిక్ రూపంలో ఉంటాయి. కాబట్టి లిపిడ్స్ అనే మహాసముద్రంలో ప్రోటీన్స్ అనేవి మంచు దిబ్బలలాగా ఏర్పడి ఉంటాయి. అయితే కణత్వచంలో ముఖ్యంగా 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. కణత్వచంలోని వెలుపల ఉన్న ప్రోటీన్లను ఉపరితల ప్రోటీన్లు అని, కణత్వచం యొక్క లోపలి వైపున ఉన్న ప్రోటీన్లను అంతర్గత ప్రోటీన్లు అని అంటారు. అయితే ఈ ఉపరితల ప్రోటీన్లను సులభంగా విడదీయవచ్చు, అంతర్గత ప్రోటీన్లను సులభంగా విడదీయలేము. నెక్స్ట్ ప్లాస్మా త్వచాన్ని నిరూపించే విధులు. ఓకే, సో ఇది ఒకటి కణానికి స్థితిస్థాపక శక్తిని కలిగించడం, కణానికి భౌతిక ఆకారాన్ని మరియు రక్షణ కలిగించడంలో కూడా ఈ ప్లాస్మా త్వచం ఉపయోగపడుతుంది. మరియు భేదక పారగమ్య లక్షణాన్ని కూడా చూపును. వీటితో పాటు నిష్క్రియ సక్రియ శోషణ విధులను నిర్వర్తించును. అంటే శక్తి వినిమయం లేకుండా జరిగే అయాన్ల రవాణాని నిష్క్రియ శోషణ అని అంటారు. శక్తి వినిమయంతో జరిగే అయాన్ల రవాణానే సక్రియ శోషణ అని అంటారు. నెక్స్ట్ ఎండోమైటాసిస్. ఎండోమైటాసిస్ అంటే పెద్ద పరిమాణంలో ఉండే పదార్థ అణువులు ప్లాస్మా త్వచం మరియు వాటి చుట్టూ కోశాలను ఏర్పరచుకొని జాంతోభక్షణ పద్ధతిలో కణంలోనికి ప్రవేశించడం, దీన్నే ఎండోమైటాసిస్ అంటారు. ఓకే, సో ఇది ప్లాస్మా త్వచం అనగానేమి, ప్లాస్మా త్వచాన్ని నిరూపించే సిద్ధాంతాల గురించి మనం ఈరోజు క్లియర్గా చెప్పుకున్నాం. మళ్ళీ రేపటి క్లాస్లో ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.